సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి ఇన్నాళ్లవుతున్న బాధితులకు నష్టపరిహారం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ బాధిత కుటుంబాలతో కలిసి వెళ్లి సంగారెడ్డి కలెక్టర్ను కలిశారు. నెల రోజులు దాటుతున్న సిగాచి బాధితుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు నిలదీశారు. ప్రమాదం జరిగిన తరువాత ఇస్తామన్న ₹1 కోటి పరిహారం ఏమైందని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లేదంటే వారి పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అయితే కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ ప్రతినిధులను పోలీసులు గేటు ముందే అడ్డుకునే ప్రయత్నం చేశారు.